ఇటు జనసేన కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ ముగిసింది. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కమిటీకి వివరణ ఇచ్చారు. శ్రీధర్ విచారణ తర్వాత స్థానిక నేతలతో జనసేన కమిటీ కూడా సమావేశమైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెప్పిన అంశాలపై పార్టీ నేతల నుంచి 3 మెన్ కమిటీ అభిప్రాయాలు సేకరిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు కమిటీ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఏదైతే కమిటీ పంపించారో కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్తో విత్ రిపోర్ట్తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను ఏదైతే కమిటీ పంపించారో కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, 3 మెన్ కమిటీ వాళ్ళ ఉదయం నుంచి కూడా విచారణ జరుపుతోంది. అరవ శ్రీధర్ తో మాట్లాడింది, అలాగే ఆ తర్వాత జనసేన నాయకులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి జరిగిన పరిణామాలు ఏంటో ఒకసారి చెప్పండి. సుమతి, రైల్వే కోర్టు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపులు వ్యవహారంపై మాత్రం జనసేన సంబంధించి 3 మెన్ కమిటీ ఉదయం నుంచి కూడా విచారణ చేపట్టి దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే ఎవరైతే ఆరోపణ కూడా అరవ శ్రీధర్ మధ్యాహ్నం టైంలో ఇక్కడికి కమిటీ ముందుకు వచ్చారు. ఆయన దాదాపు 2 గంటల పాటు కూడా కమిటీకి తన దగ్గర ఉన్న ఆధారాలతో వారిని కూడా కమిటీ సభ్యులు ముందు ఇచ్చారు. వారికి కూడా కమిటీ సభ్యులు కూడా అరవ శ్రీధర్ వ్యవహార శైలిపై మహిళ ఆరోపిస్తున్న ఆరోపణలపై కూడా వారింటికి కూడా ఎమ్మెల్యే నుంచి కొంత సమాచారం సేకరించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సైతం కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు వాటిని తీసుకొని వచ్చారు. వాటన్నిటి కూడా కమిటీ ముందు. అయితే వీటికి సంబంధించి కూడా 2 గంటల విచారణలో కూడా అవన్నీ ఏవైతే మహిళ ఆరోపించింది తనకు సంబంధించి అబార్షన్ కావచ్చు, లేదంటే 25 కోట్లు డిమాండ్ అనే వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా కమిటీ ముందుంచారు. అయితే కమిటీ మాత్రం వీటితో పాటు ఎలాంటి అంశాలపై అరవ శ్రీధర్ చెప్తున్నటువంటి అంశాలపై వాటన్నిటి కూడా సాంకేతిక ఆధారాలతో పాటు తనపై వస్తున్నపై ఆరోపణలపై కూడా వివరణ తీసుకోవడం, వాటన్ని అంశం కూడా మధ్యాహ్నం 2 గంటల పాటు విచారణ కొనసాగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అవసరమైతే మేము మళ్ళీ పిలుస్తాం, మీరు వెళ్ళొచ్చంటూ కూడా కమిటీ సభ్యులు సూచించారు. సో ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అరవ శ్రీధర్ నుంచి వెళ్ళిపోయారు. అయితే 3 మెన్ కమిటీ మాత్రం విచారణ కొనసాగిస్తుంది. రైల్వే కోర్టు చెందినటువంటి స్థానిక జనసేన నేతలు కావచ్చు, లేదంటే స్థానిక పార్టీ కార్యకర్తలు వారందరినీ కూడా అభిప్రాయం సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే రాశిల వ్యవహారం సంబంధించి కూడా వస్తున్న ఆరోపణలపై స్థానిక నేతలతో కూడా అభిప్రాయం సేకరించమన్నారు. సార్, ఇప్పటికే జనసేన సంబంధించి కార్యకర్తలు సైతం కమిటీ ముందు హాజరయ్యారు. వారందరూ కూడా ఒక్కొక్కరికి బయటకు వస్తున్నారు. సరే, ఇప్పటికీ కమిటీ ముందు తాము ఏ అంశాలు చెప్పారంతో మనతో మాట్లాడడానికి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలకు చెప్పండి. అసలు మీకు మీ ఎమ్మెల్యేపై కొంత ఆరోపణలు వచ్చేస్తున్నారు, వాటి సంబంధించి కూడా ఎమ్మెల్యే పొద్దున్న వివరణ ఇచ్చారు. వాటితో పాటు స్థానికంగా మీ ఎమ్మెల్యే మీ పార్టీ సంబంధించి కాబట్టి మీ వివరణ కొస్తారు. మిమ్మల్ని ఎలాంటి సమాచారం కూడా మీరు ఏం చెప్పారు కమిటీకి? మా ఎమ్మెల్యే మీద వచ్చిన ఆరోపణలపై మా నాయకుడు ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. మేము చెప్పడం ఏంటంటే ఇది ఎమ్మెల్యే మీద పెద్ద ప్లాన్గా కుట్ర జరిగిందని మాకున్న సమాచారం. ఇది ఎవరో వెనకుండా ఆడిస్తున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ కమిటీ ముందు మేము మా అధ్యక్షుడు చెప్పినాము, కమిటీ ముందు చెప్పాము. మేము ఇంకా జరగబోయేది కమిటీ. మీ ఎమ్మెల్యేపై స్పష్టమైన ఆధారాలతో మహిళ ఆరోపిస్తుంది. వాటికి సంబంధించి ఇప్పటికే వీడియో చాట్లు కావచ్చు, మిగతా సెల్ఫీ వీడియోలు ఇవన్నీ కూడా విడుదల చేశారు. అంటే అవన్నీ మీరు నిజమని భావిస్తున్నారా? ఆ మహిళ మాత్రం తన దగ్గర ఆధారాలు ఉన్నాయి, వస్తే విచారణ కూడా నేను వస్తానంటే చెప్తున్నారు. అంటే మీరు ఎమ్మెల్యే వ్యవహారంపై అసలు నిజమని భావిస్తున్నారా, లేదా అబద్ధం అనుకుంటున్నారా? మేమైతే అబద్ధమనే అనుకుంటున్నాం, నిజమని అనుకోవడం లేదు. ఎందువల్లంటే ఇప్పుడు ఫేక్ వీడియోలు దండిగా వస్తున్నాయి, ఒరిజినల్ వీడియోలు వచ్చినట్టే వస్తున్నాయి. కాబట్టి నిజ నిర్ధారణ కమిటీ వచ్చింది కాబట్టి వాళ్ళు దీని గురించి లోతుగా విచారణ జరిపి దీని మీద సరైన ఫేక్ వీడియోలు అయితే మీ ఎమ్మెల్యే ఎందుకు గత వారం 10 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు, ఇప్పటివరకు బయట రాలేదు. కమిటీ విచారణ తర్వాత కూడా ఆయన స్పష్టమైన వివరణ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఎందుకు అసలు మీ ఎమ్మెల్యే ఎందుకు ముందుకు రావడం లేదు? ఆల్రెడీగా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. కాదంటే కమిటీ వేసిన తర్వాత ఏమి మాట్లాడకూడదని చెప్పి కమిటీ వచ్చిన తర్వాత కమిటీ ముందు హాజరై ఆయన చెప్పుకోవాలని అనుకుంటున్నాడు. ఈరోజు కమిటీ మీదకి వచ్చి హాజరై చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సరే, జనసేన కార్యకర్తలు ఏమవుతాం తన ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలే వాటి సంబంధించి కూడా వివరణ తీసుకున్నారు అని చెప్తున్నారు. అయితే మరికొందరు కార్యకర్తలను అడిగిన అసలు మీరు కమిటీ ఏమని ప్రశ్నించి మీరు ఎలాంటి సమాచారం ఇచ్చారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంది, ఇక్కడ ఏం జరిగింది దాని మీద మొత్తం అడగడం జరిగింది కమిటీ. ఇందులో ఇక్కడ జరిగినటువంటి పూర్తిగా వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి పార్టీ మీద రుద్దడం, ఇది కంప్లీట్లీ హనీ ట్రాప్. కేవలం డబ్బుల కోసం మాత్రమే ఇదంతా ట్రాప్ చేసి కొందరు దీన్ని వాడుకొని దీని వెనకాల చాలామంది ఉన్నారు. మేము ఏదైతే చెప్పాలనుకున్నామో మా మనసులో మాట, మేము ఈ నియోజకవర్గంలో ఉంటున్నాం కాబట్టి మాకు తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని 3 వ్యక్తులతో జరిగినటువంటి కమిటీకి మేము క్లుప్తంగా చెప్పినాం. మా పై అధికారుల నుంచి కావచ్చు, మా పార్టీ ఆదేశాలు ఏది వచ్చినా కూడా మేము శిరసా వహిస్తాం. ఇక్కడ ఏది కూడా తప్పు జరగలేదని మా అందరి నమ్మకం. కావాలనే జనసేన పార్టీ
అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది. పార్టీ రోజు రోజుకి బలపడుతుందనే ఉద్దేశంతో కావాలనే కొందరు వ్యక్తులు కుట్ర చెబంది ఈ యొక్క ట్రాప్ చేయడం అనేది వాస్తవం. ఈ వాస్తవాలని మేము కూడా కమిటీకి చెప్పాం. పైనుంచి అధ్యక్షుల వారి నుంచి ఏదైతే వస్తుందో అది మా శిరోధార్యంగా భావిస్తాం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణల మాత్రం ఉదయం నుంచి కూడా తిరిమేన్ కమిటీ విచారించి ముఖ్యంగా ఏదైతే ఉందో అరవ శ్రీధర్పై వచ్చిన వీడియో చాట్లు కావచ్చు అవన్నీ అంశాలపై కూడా సుదీర్ఘంగా విచారణ చేపట్టి వాటన్నిటి కూడా కార్యకర్తలతో కావచ్చు వీరందరూ సేకరించిన తర్వాత తిరిమేన్ కమిటీ అధినేత పవన్ కళ్యాణ్కి నివేదిక సమర్పిస్తారు. సో ఆ నివేదిక ఏవైతే ఉంటుందో ఆ నివేదిక అంశాలపై ఆధారపడి అరవై శ్రీధర్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడుతుందని కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశాలపై తిరిమేన్ కమిటీ సంతృప్తి చెందుతుందా లేదంటే మరింత కోణం విచారిస్తారా? ఈ రోజుతో పాటు రేపు కూడా స్థానికంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి మరిన్ని వివరాలు సేకరించి రేపు సాయంత్రం తర్వాత అధినేత పవన్ కళ్యాణ్కు ఈ నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అయితే నివేదిక తర్వాత పవన్ కళ్యాణ్ అరవ శ్రీధర్పై చర్యలు తీసుకుంటారా లేదా ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది కూడా తేలాల్సి ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.